మీరు ఎప్పుడైనా రియాలిటీకి, ఇమాజినేషన్‌కి డిఫరెన్స్ కన్‌ఫ్యూజ్ అయ్యే సిట్యుయేషన్ గురించి విన్నారా? ఒక వ్యక్తికి తన మైండ్‌లో జరిగే థాట్స్ తన కంట్రోల్‌లో లేకుండా ఉంటుంటే లైఫ్ ఎలా ఉంటుంది అని ఆలోచించారా? అదే స్కిజోఫ్రెనియా. స్కిజోఫ్రెనియా అనేది ఒక వ్యాధి కాదు. ఇదొక సిండ్రోమ్. అంటే దీని లోపల చాలా రకాల మానసిక సమస్యలుంటాయి. అవన్నీ దాదాపు ఒకే రకమైన సింప్టమ్స్ చూపిస్తాయి కానీ వాటి కారణాలు మాత్రం వేరువేరుగా ఉంటాయి. స్కిజోఫ్రెనియా ఉన్న ప్రతి వ్యక్తికి వేరు సింప్టమ్స్ కనిపిస్తాయి. అంటే మనిషి మానసికంగా వాస్తవాన్ని గుర్తించలేని పరిస్థితికి వచ్చినప్పుడు, మొదటిసారి సైకోసిస్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే హాలుసినేషన్స్ లేనివి కనిపించడం లేదా వినిపించడం లాగా, డెల్యూషన్స్ తప్పుడు నమ్మకాలు బలంగా మనసులో నాటుకుపోవడం, డిసార్డర్డ్ స్పీచ్ అండ్ బిహేవియర్ మాటలు చేష్టలు గందరగోళంగా మారిపోవడం. అంటే ఇవి సాధారణ మనుషులకి కనిపించవు, కేవలం స్కిజోఫ్రెనియా ఉన్న వాళ్ళకి మాత్రమే కనిపిస్తాయి. మొత్తం ప్రపంచంలో కేవలం 1% మందికి మాత్రమే స్కిజోఫ్రెనియా వస్తుంది. అంటే 100 మందిలో కేవలం ఒక్కరికే. స్కిజోఫ్రెనియా ఉన్న వ్యక్తి యొక్క పిల్లలకి లేదా సిబ్లింగ్స్ కి సాధారణ మనుషుల కంటే 10 టైమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇక ఐడెంటికల్ ట్విన్స్ విషయానికి వస్తే, ఒక ట్విన్ కి స్కిజోఫ్రెనియా ఉంటే రెండవ ట్విన్ కి వచ్చే అవకాశం ఏకంగా 40%. దీనికి సొల్యూషన్ ఏంటి? ఒక్క మాటలో చెప్పాలంటే ఎడ్యుకేషన్. పేషెంట్ కి తమ వ్యాధి గురించి అర్థమైతే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడానికి ముందుకొస్తారు.